ఓం శాంతి 26/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్వయం భగవంతుడే మాకు టీచర్ అయి చదివిస్తున్నారు అనే ఖుషి సదా మీలో ఉండాలి. పెద్ద చదువులు చదువుకునేవారు లేదు, పెద్ద యూనివర్సిటీలో చదువుకునే వారికి ఎంత నష ఉంటుంది, ఎంత ఖుషి ఉంటుంది. బాబా అంటారు, ఇంతకంటే పెద్ద యూనివర్సిటీ, ఇంతకంటే పెద్ద టీచర్ ఇంకెవ్వరూ ఉండరు. పరమాత్మనే టీచర్ అయి చదివిస్తున్నారు అనే ఖుషి సదా మీలో ఉండాలి. మీరు నా నుండి రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ప్రజాయోగాన్ని కాదు, ప్రజలయ్యే యోగం కాదు, రాజులయ్యే యోగం పరమాత్మ నేర్పిస్తూ ఉన్నారు, రాజులుగా చేస్తున్నారు. ప్రశ్న: ఈ చదువులోని ప్రత్యేకత ఏమిటి? మీరు ఎప్పటి వరకు పురుషార్థం చేయాలి? జవాబు: ఎవరు ఈ చదువును చాలా సమయం నుండి చదువుతూ వస్తూ ఉన్నారో వారికంటే క్రొత్త పిల్లలు కూడా తీవ్రంగా ముందుకు వెళ్ళగలరు. ఇది కూడా ఒక విశేషతే. 3 మాసాల తీక్షణ బుద్ధి కల క్రొత్త పిల్లలు పాతవారి కన్నా ముందుకు వెళ్ళగలరు. తీక్షణ బుద్ధి అంటే తీవ్ర పురుషార్థం చేస్తే. పూర్తి పాస్ అయ్యే వరకు, కర్మాతీత స్థితిని పొందే వరకు, అన్ని లెక్కాచారాలు సమాప్తి అయ్యే వరకు మీరు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎక్కడ కూర్చొని ఉన్నారు? అనంతమైన తండ్రి పాఠశాలలో పిల్లలకు చాలా ఉన్నతమైన నష ఉండాలి. ఎవరి పిల్లలకు? అనంతమైన తండ్రి పిల్లలకు లేక ఆత్మిక పిల్లలకు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. గుజరాతీలను, మరాఠీలను ఇలా చదివించరు. అవి నామరూపాలు అవుతాయి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఎవరిని భగవంతుడు అని అంటారో వారే మన అనంతమైన తండ్రి అని పిల్లలైనా మీరు కూడా అర్థం చేసుకున్నారు. భగవాను వాచ కూడా ఉంది, కానీ భగవంతుడు అని ఎవరిని అంటారు అర్థం చేసుకోరు. శివ పరమాత్మ ఆయన మహా అని కూడా అంటారు. పరమాత్మ అయితే ఒక్కరే, వారు ఉన్నతాతి ఉన్నతమైన నిరాకారుడు. మిమ్మలను కృష్ణ భగవానుడు చదివించడం లేదు, ఇంతకు ముందు చదివించి ఉండలేదు. మన ఆత్మల తండ్రి అయిన బాబా మనను చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడు అంటే నిరాకారుడు. శివుడి మందిరంలోకి వెళ్తారు, అతడిని పూజిస్తారు కూడా, అనగా తప్పకుండా ఎవరో ఒకరు ఉన్నారు కదా, మీరు పూజిస్తున్నారంటే వారే గొప్పవారు అని. అయితే పూర్తి ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. చాలా సమయం నుండి అర్థం చేసుకుంటూ వచ్చారు. అలాగనే చాలా సమయం నుండి వచ్చే వారికన్నా క్రొత్తగా వచ్చిన వారు తీక్షణంగా వెళ్ళలేరు అని కాదు. ఇది కూడా ఒక విశేషతే. 3 నెలల క్రొత్త పిల్లలు కూడా తీక్షణంగా వెళ్ళగలరు. బాబా ఈ ఆత్మబుద్ధి చాలా చురుకైనదని అంటారు. క్రొత్తవారు విన్నప్పుడు చాలా గద్గదం అవుతారు. అందరూ ఈశ్వరీయ విద్యార్థులే. నిరాకార తండ్రి జ్ఞాన సాగరుడు చదివిస్తూ ఉన్నారు. భగవాను వాచ అని కూడా మహిమ చేయబడింది, కానీ ఎప్పుడు అన్న విషయాన్ని మర్చిపోయారు. ఎప్పుడు భగవంతుడు వచ్చి చెప్పారు అని. పిల్లలైనా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కొందరి తండ్రి టీచర్గా ఉంటారు లౌకికంలో కూడా, కానీ వారు కేవలం ఒక సబ్జెక్టుకు మాత్రమే చదివిస్తారు. వేరే సబ్జెక్టులను వేరే టీచర్లు చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలందరికీ టీచర్. ఇది అద్భుతమైన విషయం. శివ్ బాబా మమ్మలను చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి అని చెప్పరాదు. అతనిని ఇలా టీచరు, గురువు అని కూడా భావించరు. ఇక్కడ వీరు ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. పరమాత్మ అనేక రకాలైన విద్యార్థులు కూర్చొని ఉన్నారు. ఎప్పటి వరకు మీరు పాస్ అవ్వరో అప్పటి వరకు బాబా టీచర్ అయి చదివిస్తారు. కర్మాతీత స్థితిని పొందే వరకు ప్రయత్నం చేయాలి. కర్మల లెక్కాచారం నుండి ముక్తులు అవ్వాలి. బాబా మమ్ములను అలాంటి ప్రపంచానికి తీసుకెళ్తారు అని పిల్లల అంతరంగంలో చాలా ఆనందం ఉండాలి. పిల్లలు కూర్చొని పరంధామ నివాసి అయిన బాబా వచ్చి మమ్మలను చదివిస్తున్నారు అని భావించే పాఠశాల వేరేది ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మా అనంతమైన తండ్రి మమ్మలను చదివించేందుకు వస్తారు అని భావిస్తారు కనుక
లోపల చాలా సంతోషం ఉండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇది ప్రజాయోగము కాదు, ఇది రాజయోగం. ఈ స్మృతి ద్వారానే పిల్లలలో ఖుషి పాదరస మట్టం పెరగాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష. మీరెంత సాధారణంగా కూర్చొని ఉన్నారు. ముస్లిం పిల్లలను జంపఖానాపై కూర్చొని, మనమైతే జంకాలము అంటాము, దానిపైన కూర్చొని చదివిస్తారు. మీరు ఈ నిశ్చయంతో ఇక్కడికి వస్తారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా కూడా నేను జ్ఞానసాగరుడను, నేను కల్పకల్పం వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను అని చెప్తున్నారు. కృష్ణుడు 84 జన్మలు అని అన్నా, బ్రహ్మ 84 జన్మలు అన్నా రెండు ఒకరే కాబట్టి. బ్రహ్మనే మీ కృష్ణుడు. దీనిని బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. ఆత్మలైన మనం ఆ తండ్రి సంతానం. పరంపిత పరమాత్మ వచ్చి మనల్ని చదివిస్తారు. శ్రీకృష్ణుడు అలా చదివించేందుకు వీలు లేదు. ఇలా కృష్ణుడు చదివించి ఉండడు. కిరీటము మొదలైనవి తీసి వచ్చి ఉండడు. చదివించేవారు వృద్ధులుగా ఉండాలి. తండ్రి చెప్తారు, నేను వృద్ధ తనువును తీసుకున్నాను అని. ఇది నిర్ణయించబడింది. శివబాబా బ్రహ్మ ద్వారానే కల్పకల్పము చదివిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని కూడా అంటారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారో అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని క్షణక్షణము పిల్లలను జాగృతం చేస్తున్నారు. మాయ మళ్ళీ నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. నేను మీ ఆత్మిక తండ్రిని అని అర్థం చేసుకున్నారు. నా గురించి మీకు తెలుసు కదా. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులు, పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని మహిమ కూడా చేస్తారు. కృష్ణుడి గురించి ఇలా ఎప్పుడు అనరు. అందరినీ ఒకేసారి చదివించలేరు. మధువనంలో మురళి వినిపిస్తారు. అది మళ్ళీ అన్ని సేవా కేంద్రాలకు వెళ్తుంది. ఇప్పుడు మీరు సన్ముఖంలో ఎదురుగా ఉన్నారు. కల్పక్రితం కూడా బాబా ఇలాగే చదివించారు అని మీకు తెలుసు. గడిచిపోయిన ఆ సమయం ఇదే. అది ఇప్పుడు మళ్ళీ వర్తమానంగా అవ్వనున్నది. భక్తి మార్గంలోని విషయాలను ఇప్పుడు వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం పైన, చదివించే తండ్రి పైన ప్రీతి ఉంది. కొందరు టీచర్ల వద్ద చదువు నేర్చుకున్నప్పుడు వారికి కానుకలు కూడా ఇస్తారు. ఈ బాబా అయితే భగవంతుడు, వారే స్వయంగా పిల్లలకు కానుకలు ఇస్తారు. ఇక్కడికి వచ్చి వీరు మా పిల్లలు అని సాకారంలో చూస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు అనే జ్ఞానం కూడా పిల్లలకు ఉంది. కొందరికి ఒక జన్మ కూడా ఉంటుంది. అందులోనే సుఖ దుఃఖాలను దాటుకుంటారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఇది మనుష్య సృష్టి వంశవృక్షం. మొదటి నెంబర్లో ఉన్నవారు బ్రహ్మ, సరస్వతి, ఆదిదేవ్, ఆదిదేవి. తర్వాత అనేక ధర్మాలు వస్తాయి. తండ్రి సర్వాత్మలకు బీజం. మిగిలిన వారంతా ఆకులు. ప్రజాపిత బ్రహ్మ సర్వుల పిత. ఈ సమయంలో ప్రజాపిత ఇక్కడ హాజరుగా ఉన్నారు. తండ్రి కూర్చొని శూద్రులను బ్రాహ్మణులుగా పరివర్తన చేస్తున్నారు. ఈ విధంగా వేరెవ్వరూ చేయలేరు. తండ్రి మిమ్మలను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మళ్ళీ దేవతలుగా చేసేందుకు చదివిస్తూ ఉన్నారు. ఇది సహజ రాజయోగ విద్య. జనక మహారాజు కూడా 1 సెకండ్లో జీవన్ముక్తిని పొందారు అని అంటారు. అంటే స్వర్గవాసి అయ్యారు అని. మనుష్యులు మహిమ చేస్తూనే ఉంటారు, కానీ అర్థం చేయించలేరు. ఇప్పుడు తండ్రి పిల్లలారా ఆత్మ అభిమానులుగా అవ్వండి అని చెప్తున్నారు. మీరు అశరీరీలుగా వచ్చారు. తర్వాత శరీరాన్ని తీసుకొని పాత్రలను అభినయిస్తూ ఉన్నారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. సత్యమైన తండ్రి సత్యాన్నే తెలియజేస్తారు. రాజధాని ఉంటుంది కదా. రాజయోగాన్ని ఒక్కరే నేర్చుకోరు. మీరంతా ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ముళ్ళు అని, పుష్పము అని ఎవరిని అంటారో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇది చీచి ముళ్ళ ప్రపంచం. మీరు 84 జన్మల చక్రంలో తిరిగి, అంటే అనేక జన్మలు పాత్రలు చేస్తూ చేస్తూ ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. మళ్ళీ ప్రపంచ చరిత్ర, భూగోళము పునరావృతం అవుతాయి.
మళ్ళీ మీరు తప్పకుండా స్వర్గవాసులుగా అవుతారు. కల్పము మీరే అవుతారు. క్షణ క్షణము దీనిని గుర్తు చేసుకోవాలి. జ్ఞానాన్ని ఇతరులకు అర్థం చేయించాలి. ఈ లక్ష్మీనారాయణులు సూర్యవంశీయులు. ద్వాపరయుగంలో యేసుక్రీస్తు వచ్చారు. ప్రారంభంలో చాలా కొద్ది మందే ఉంటారు. వారి రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యుగ రాజధానిని స్థాపన చేస్తారు. స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది. ఇది సత్యమైన కుంభమేళ అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఆత్మలు అనేకం, పరమాత్మ ఒక్కరే. పరమాత్మ అయిన తండ్రి పిల్లల వద్దకు వారిని పావనంగా చేయటానికి వస్తారు. దీనినే సంగమ యుగము అని, కుంభమేళ అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. తర్వాత నరకమైన పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరగాలి. కల్పము వినాశనం జరుగుతూనే ఉంటుంది. క్రొత్తది పాతదిగా, పాతది క్రొత్తదిగా అవుతుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. క్రొత్త దారిని స్వర్గమని, పాత దారిని నరకమని అంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు వృద్ధి చెందుతూ ఉన్నారు. ధాన్యం కూడా లభించదు. మేము చాలా ధాన్యాన్ని పండిస్తామని భావిస్తారు. కానీ పిల్లలు ఎంతమంది జన్మిస్తూ ఉంటారు. ధాన్యం ఎక్కడి నుండి తెస్తారు. ఈ పూర్తి పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని ఇప్పుడు పిల్లలైనా మీకు బాగా తెలుసు. మనుషులకు ఈ జ్ఞానం బాగుంది అని కూడా అనిపిస్తుంది. కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. నరకం తర్వాత స్వర్గం వస్తుంది అని మీ బుద్ధిలో ఉంది. సత్యుగపు దేవీ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. ఈ లక్ష్మీనారాయణులు భారతదేశానికి యజమానులుగా ఉండేవారు. వారి చిత్రాలు ఉన్నాయి. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు తమను తాము దేవీ దేవత ధర్మం వారమని చెప్పుకోరు. అందుకు బదులుగా హిందువులమని చెప్తారు. మీరు ఇటువంటి దేవీ దేవతలుగా అవుతున్నాము అని పిల్లలకు బాగా తెలుసు. బాబా మనలను ఈ అవయవాల ద్వారా చదివిస్తూ ఉన్నారు. లేకుంటే నేను మిమ్మల్ని ఎలా చదివించగలను అని బాబా అంటారు. ఆత్మలనే చదివిస్తారు బ్రహ్మ ద్వారా. ఎందుకంటే ఆత్మలోనే మలినం చేరి ఉంది. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బంగారుగా కావాలి. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి వస్తారు. అనగా వెండి రూపీ మలినం చేరడం వలన మీరు చంద్రవంశీయులుగా అయిపోతారు. సత్యుగంలో స్వర్ణిమ యుగంలో ఉండేవారు. వారే మళ్ళీ క్రిందకు దిగారు. తర్వాత వృద్ధి కూడా జరుగుతుంది. మేము బంగారు, వెండి, రాగి, ఇనుప యుగాలలో 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అనేక సార్లు ఈ పాత్రను అభినయించారు. ఈ పాత్రల నుండి ఎవ్వరూ ముక్తులుగా అవ్వలేరు. మాకు మోక్షం కావాలి అని అంటారు. కానీ వాస్తవానికి విసుగు చెందవలసింది మీరు. ఎందుకంటే 84 జన్మల చక్రంలో తిరిగింది మీరు, వారు కాదు, మిగతా వారు కాదు. రావటం వెళ్ళటం జరుగుతూనే ఉంది. దీని నుండి మేమెందుకు ముక్తులు కావాలి అని మనుషులు అంటే కోరుకుంటారు. కానీ ఇది జరగదు. మోక్షాన్ని పొందుతారు మీరు. అంటే పైకి వెళ్తారు, మళ్ళీ వస్తారు. అక్కడే ఉండిపోవడం, కలిసిపోవడం తండ్రిలో ఇలా ఉండదు. బ్రహ్మతత్వాన్ని స్మృతించినట్టు అంటే స్మృతి చేసినట్లయితే అందులో లీనం అవుతాము అని గురువులు కూడా చెప్తారు. అనేక మతాంతరాలు భారతదేశంలోనే ఉన్నాయి. భిన్న భిన్న అభిప్రాయాలు కలిగిన వారు ఉన్నారు. ఇతర ఏ ఖండంలోనూ ఇన్ని లేవు. అనేక మతాలున్నాయి. ఒకటి మరొక దానితో కలవదు. క్షుద్ర విద్యలు కూడా చాలా నేర్చుకుంటారు. కొందరు విభూది, కుంకుమ ఇలాగ తీస్తారు. కొందరు లింగం తీస్తారు. ఏదేదో తీస్తూ ఉంటారు. అది చూసి మనుషులు నమ్ముతారు, చాలా సంతోషిస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మలైన మన తండ్రి ఆధ్యాత్మిక తండ్రి, ఆత్మలకు తండ్రి అని మీకు తెలుసు. ఆత్మల జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. తండ్రి వచ్చి సత్యనారాయణ కథను లేక అమర కథను వినిపిస్తారు. దీని ద్వారా అమర లోకానికి యజమానిగా చేస్తారు. నరుడి నుండి నారాయణుడిగా చేస్తారు.
మళ్ళీ గవ్వ సమానంగా అవుతారు మీరు. ఇప్పుడు మీకు వజ్ర సమానమైన అమూల్య జన్మ లభించింది. మరి గవ్వల వెనుక మీ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు డబ్బు వెనుక పడి? ఈ ప్రపంచం ఇక ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్నో యుద్ధాలు జగడాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ సమాప్తం అయిపోతాయి. మృత్యువు సమీపంలో మీ ముందే నిల్చొని ఉంది. తర్వాత ఈ లక్షలు కోట్లు ఎవరు కూర్చొని తింటారు? అందరూ వెళ్ళిపోతే. మరి మీరెందుకు దీనిని సఫలం చేసుకోరాదు? సద్వినియోగం చేయరాదు? ఈ ఆత్మిక కళాశాలను తెరవడం ద్వారా మనుషులు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందంగా అవుతారు. ఇక్కడ హాస్పిటల్, యూనివర్సిటీ రెండు కంబైన్డ్గా ఉన్నాయి. రెండు ఒకటే. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము జన్మ జన్మలకు లభిస్తాయి. ఇక్కడ యోగము ద్వారా దీర్ఘాయువు కూడా లభిస్తుంది. మీరు ఎంతో ఆరోగ్యవంతులుగా అవుతారు. అనంతమైన సంపద లభిస్తుంది. అల్లావుద్దీన్ అద్భుతమైన నాటకాన్ని కూడా చూపిస్తారు. అల్లా ఏ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందులో చాలా సుఖం ఉంది అని మీకు తెలుసు. దీని పేరే స్వర్గం. మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు. తర్వాత మీరు మొట్టమొదట సుఖధామంలోకి వచ్చారు. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగుతూ వచ్చారు. కల్పకల్పము పిల్లలైనా మీకు నేను కూర్చొని అర్థం చేయిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను వచ్చి మీకు అర్థం చేయిస్తాను. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఈ శరీరము పతితమైనది. ఆత్మ కూడా తమో ప్రధానమైపోయింది. బాబా సత్యమే తెలియజేస్తారు. బాబా ఎప్పుడు తప్పు చెప్పరు. వారే సత్యము. సత్యం శివం సుందరం అంటారు కదా. సత్యుగం నిర్వికారి ప్రపంచం. వికారాలే లేవు. న్యాయబద్ధమైన ప్రపంచం. తర్వాత ద్వాపరయుగం నుండి రావణుడు అంటే వికారాలు అన్యాయబద్ధంగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఇది అసత్య ఖండం. అసత్య మాయ, అసత్య ఖాయం. ఏం ప్రపంచం అని గానం కూడా చేస్తారు. ఈ పూర్తి పాత ప్రపంచమంతా అసత్యమైనదే. సత్యుగంలో సత్యమైన ప్రపంచం ఉండేది. ప్రపంచం అంటే ఒక్కటే, రెండు లేవు. క్రొత్త ప్రపంచమే మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది. క్రొత్త ఇంటికి పాత ఇంటికి వ్యత్యాసం అయితే ఉంటుంది కదా. క్రొత్తది తయారైనప్పుడు మేము క్రొత్త ఇంటిలో వెళ్ళి కూర్చుంటామని భావిస్తారు. ఇక్కడ కూడా పిల్లల కొరకు నూతన ఇంటిని నిర్మిస్తారు. చాలామంది పిల్లలు తయారవుతూ ఉన్నారు. పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. జ్ఞానసాగరుడినైనా నా పిల్లలందరూ కామచితిపై కూర్చొని పూర్తిగా కాలిపోయారు అని తండ్రి అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వారిని జ్ఞానచితిపై కూర్చుండబెట్టి స్వర్గాధికారులుగా చేస్తాను. కామచితిపై కూర్చోవడం వలన పూర్తి నల్లగా అయిపోయారు. కృష్ణుడికి శ్యామ్ సుందర్ అని పేరు ఉంచారు. అర్ధకల్పం సుందరంగా, అర్ధకల్పం సుందరంగా అంటే దివ్య గుణాలతో, అర్ధకల్పం నల్లగా అంటే వికారాలతో ఉన్నారు అని. కానీ అర్థమైతే ఎవరు తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవారు, ఎలా తయారవుతున్నారు? తండ్రి గవ్వ సమానంగా ఉన్నవారిని వజ్ర సమానంగా తయారు చేస్తారు. కనుక ఎంత గమనం ఇవ్వాలి? తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితాన్ని గవ్వల వెనుకపడి, గవ్వలు అంటే మిగతా విషయాలన్నీ దేహానికి సంబంధించినవే కదా, డబ్బు ఇదంతా, దాని వెనుకపడి ఇప్పుడు వ్యర్థం చేసుకోరాదు. మృత్యువు సమీపంలో మీ ముందే నిలిచి ఉంది కనుక మీ సర్వస్వాన్ని ఆత్మిక సేవలో సద్వినియోగం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, చదివించే వారిపై సత్యమైన ప్రీతి ఉండాలి. బాబా పైన, బాబా యొక్క ఈ శ్రీమతం పైన. భగవంతుడు మమ్ములను చదివించేందుకు వచ్చారు అనే సంతోషంలో ఉండాలి. వరదానము, క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలు సంస్కారాలను క్యాచ్ చేసి
వాటి స్వరూపంగా ఏ శక్తిశాలి భవ. పురుషార్థానికి ముఖ్యమైన ఆధారం క్యాచింగ్ పవర్ అనగా గ్రహించే శక్తి. ఎలాగైతే విజ్ఞానవేత్తలు సైంటిస్టులు చాలా కాల క్రితపు శబ్దాన్ని గ్రహిస్తారో అలా సైలెన్సు శక్తి గల మీరు మీ ఆది దైవీ సంస్కారాన్ని గ్రహించండి. దీని కొరకు నేనే ఇలా ఉంటిని, నేనే తిరిగి ఇలా అవుతాను అనే స్మృతి సదా ఉండాలి. ఆ సంస్కారాలను ఎంతగా క్యాచ్ చేస్తారో గ్రహిస్తారో అంతగా స్వరూపులుగా అవుతారు. దానికి బాబా మాటి మాటికి చెప్తున్నారు, 5 స్వరూపాల అభ్యాసం, 5 స్వరూపాల అభ్యాసం. వాటిని అనుకుంటూ గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఆ స్వరూపంగా అవుతారు. 5,000 సంవత్సరాల విషయం ఇది నిన్నటి విషయమే అన్నంత స్పష్టంగా అనుభవం అవ్వాలి. అనుభవం అవుతుంది. మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉంటే 5 స్వరూపాలను మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా స్పష్టంగా చేసుకుంటే అప్పుడు శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఖుషి. భలే ఈ శరీరం వెళ్ళిపోయినా ఖుషి వెళ్ళిపోరాదు. ఎందుకంటే శ్వాస లేదు అంటే జీవితమే లేదు. అలాగా ఆనందం లేదు అంటే అది జీవితమే కాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందాన్ని పోగొట్టుకోరాదు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి, స్థిరంగా ఉండటానికి బాబా తెలియజేస్తూ ఉన్నారు. తక్షణం ఒకే దెబ్బతో వ్యాపారం చేసేవారు ఒక్కరి వారీగా ఏ కారణంగా సదా ఏకరసంగా ఒకే స్థితిలో, ఒకే బాబా స్మృతిలో కావచ్చు, బాబా చెప్పే శ్రీమతంలో కావచ్చు, సేవలో కావచ్చు, ఇలా ఉండగలుగుతారు. ఇకపోతే ఎవరైతే కొద్దిగా వ్యాపారం చేస్తారో, కొద్దిగా వినడం, కొద్దిగా యోగం, ఇలాగా ఒక దానికి బదులుగా 2 నావలపై కాళ్ళు పెట్టే వారిగా ఉంటారో వారు సదా ఏదో ఒక చిక్కు యొక్క అలజడిలో ఉంటారు. ఏకరసంగా అవ్వరు. అందువలన వ్యాపారం చెయ్యాలి అంటే సెకండ్లో చెయ్యండి. మనస్సును ముక్కలుగా చేయకండి. ఓం శాంతి.